యేసుప్రభు గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన ఈ ఆయనకు ముందున్న శ్రమలన్నీ జయించడం కోసం ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అది మత్తయి సువార్తలో ఉన్నది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. యేసు 40 దినములు 40 దివారాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన గొప్పగా ఆకలి కొన్నారంటండి. ఎవరికైనా ఉపవాసం ఉన్న తర్వాత ఆకలేస్తుంది. అప్పుడు దుష్టుడు బలహీనపరిచేస్తాడు. వచ్చేసి ఆ నీరసం మీద మనల్ని ఏదోలాగా శోధించాలి, నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, ఈ విధంగా అయితే అన్నట్టుగా ప్రేరేపణ కలిగిస్తా ఉంటది. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేమంటండి. 3 రోజుల కన్నా ఎక్కువ మనం ఉండలేం. మన పూర్వీకులు అయితే దైవ శక్తితో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దేవుని ఆత్మ పొందుకున్నారు కనుక 40 దినాలు ఉపవాసం ఉన్నారు. మోషే అలాగా ఏలియా వీళ్ళందరూ కూడా ఉపవాసాలు ఉన్నారు. 40 రోజులు ఉన్నారు. దేవుడు కూడా శక్తిమంతుడు కనుక 40 దినాలు ఉన్నారు. మనం అంత శక్తి మనలో లేదు కనుక మనం 3 రోజులు, 1 రోజు, 2 రోజులు, 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేం. ఒకవేళ ఉంటే కనుక చాలా నీరసించిపోతాం, బలహీనం అయిపోతాం, ఇతరులకు హేళనకరంగా ఉంటాం. ఇతరులు కూడా హేళన చేస్తారు, అవమానపరుస్తారు. అందుకే మనం దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదు. మనకున్న పరిస్థితిని బట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి దేవుని మహింపరచాలి. ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, ఎలా ఉండాలి, అవన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఉపవాసాలు అంటే 3 రకాలు అంటండి. 3 రకాలు. ఒకటి సాధారణ ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం ఒకటి, పాక్షిక ఉపవాసం ఒకటి. సాధారణ ఉపవాసం అంటే మనం అన్ని రకాలు ఘన పదార్థాలు, ఆహార పదార్థాలు అన్ని తీసుకోవచ్చు అంటండి. నీరు, ఘన పదార్థాలు, ఆహార పదార్థాలు, ఘన పదార్థాలు తీసుకోకుండా నీరు ఒకటే తాగేది సాధారణ ఉపవాసం. అలాగే సంపూర్ణ ఉపవాసం అంటే ఆహార పానీయాలు ఏది మనం ముట్టుకోకుండా దేవుని సన్నిధిలో అలా ఎక్కువ మనం దేవుడే నాకు కావాలి, నా కార్యం నెరవేరాలి, నేను నాకున్న ఈ పరిస్థితులన్నీ మార్చాలి ప్రభు అని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నువ్వు సమర్పించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాం అనమాట. అది సంపూర్ణ ఉపవాసం. ఇంకా అసలు నీళ్లు కూడా ముట్టుకోరు. నువ్వు ఏమైనా సరే మాకు ఈ కార్యం నెరవేర్చాలి, మేము ఈ విజయం పొందుకోవాలి అని మనం పట్టేట్టు ప్రార్థన చేసినప్పుడు వెంటనే మన యొద్దకు దేవుడు దిగి వచ్చి మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ఉపవాసాన్ని ఆయన అంగీకరిస్తాడు అనమాట. అంగీకరించి మనల్ని మనకున్న ఆ యొక్క పరిస్థితుల నుండి మారుస్తాడు అనమాట. పరిస్థితుల నుండి విడుదల కలుగ చేస్తాడు. అలాగే పాక్షిక ఉపవాసం అంటే కొన్ని పదార్థాలు తినకూడదు. వాళ్ళు ఉపవాసం ఉన్నాను కదా, పలాందు నేను తిన్ను, నీసుకూరలు తిన్ను, లేకపోతే పాలు తాగును, లేకపోతే అది తిన్ను, ఏదో కొద్దిగా తీసుకుని నేను ఉపవాసం, అది పాక్షిక ఉపవాసం అంటండి. పాక్షిక ఉపవాసం దానియేలు 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము. నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని, మాంసం గాని ద్రాక్షారసం గాని నా నోటికి రానిలేదు. అలాగా సంపూర్ణ ఉపవాసం చేస్తాడు దానియేలు 10వ అధ్యాయం 3వ వచనంలో. అలాగే మనం ఉపవాసాలు ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఇది కూడా మనం నేర్చుకుందాం. ఉపవాసం చేయటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? మనం ఉపవాసం చేయటం వల్ల దేవుని గౌరవించటం అంటండి. మనం దేవుని ఉపవాసం ఉండటం వల్ల దేవుని గౌరవించటం. జకర్యా 7వ అధ్యాయము 5వ వచనంలో మనకి పూర్తిగా రాసి ఉంది ఎలా దేవుని గౌరవించాలి, మనం దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలి, ప్రార్థించటం వల్ల మనకి ఏ మేలు కలుగుతుంది అని జకర్యా 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మనకి వివరంగా రాసించాడు. దేవుని పట్ల మన ఆత్మకు విధేయత కలిగి దేవుని సన్నిధిలో మోకరిల్లి విధేయతతో ఆయన సన్నిధిలో మనం కుమ్మరించుకోవటం అనమాట. మనం ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి దేవుని సన్నిధిలో నిలబడతామో అప్పుడే మన దగ్గరికి దేవుడు వస్తాడు. వచ్చి మన అవసరతలన్నీ ఆయన మన పక్క నుండి అన్ని వింటా ఉంటాడు, చూస్తా ఉంటాడు. మనం ఎలా చేస్తున్నామా, మనస్ఫూర్తిగా చేస్తున్నామా, లేకపోతే ఏదో అవసరం కొద్ది చేస్తున్నామా, ఎలా ఉన్నాము ఏంటి అని ఆయన పరిశీలన చేస్తానే ఉంటాడు.
చేస్తూ ఉంటే మనం మనసు పూర్తిగా దేవుని సన్నిధిలో ఆత్మలో లీనమయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పగా మనకి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నెరవేరుస్తాడండి. ఆయన కృప మన ఎడలు ఉన్నతంగా ఉంచుతాడంట. ఆయన సన్నిధి మనం తప్పగా అనుభవిస్తామంట. ఆయన ఇటువంటి ఉపయోగాలు మనం ఉపవాసం ఉండటం వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. వ్యక్తిగత మనం దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటామంటండి. అనుకోని రీతిగా మనకు మనమే మన పాపాలన్నీ ఒప్పేసుకుంటాం. దేవుడు అలాగా ఆ యొక్క ఆత్మనిస్తాడు. ఆ టైంలో మనం మన పాపాలు ఒప్పుకోవటం కోసం దేవుడు మనకి ఆ యొక్క ఆత్మనిస్తాడు. నెహెమ్యా 9వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు రాసి ఉంచాడు మన కోసం. మన పాపాలు ఎలా ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి. నెహెమ్యా 9వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగా దేశం కొరకు, సంఘం కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పాపాల కొరకు మనం ఒప్పుకోవాలంటండి. అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. మనకు మనం ప్రార్థన చేసుకుని మనకు మనం ఉండటం కాదు, కానీ ప్రపంచ దేశాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అనేక పాపుల కొరకు ప్రభా వాళ్ళు ఆ విధంగా నశించిపోతున్నారు నాయన, వాళ్ళందరినీ కూడా రక్షించి ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పాపాలు క్షమిస్తాడంటండి. మన కోసం మన స్వార్థంగా ఎప్పుడు మనం చేసుకోకూడదు. ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలన్నీ దేవుడు తప్పగా తీరుస్తాడు. తీర్చి మనకి తగినట్టుగా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. అలాగే మన దేవుని దగ్గర సంబంధం కలిగి ఉండటం కోసం దేవుని దగ్గరికి మనం ఉపవాసం ఉండటం ఏంటంటే, దేవునికి అనుసంధానం కలిగి, దేవునితో అనుబంధం కలిగి, దేవునితో దగ్గరగా మనం అయ్యి, అప్పుడు ఒక తల్లి బిడ్డ యొక్క మనం అనుభూతి ఎలా పొందుకుంటామో ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ అనుభూతి మనం పొందుకుంటామంటండి. దేవుడు అంత గొప్పగా మన మీద అభిషేకం ఉంచుతాడంట. ఈ బిడ్డ నా కోసం, ఇంతమంది కోసం ఇన్ని రకాలుగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంది, అయ్యో అని ఒక చంటి బిడ్డను ఆదరించినట్టుగా మనల్ని ఆదరిస్తాడంటండి దేవుడు. మన ప్రార్థన ఆలకించి అంత విధిగా మనల్ని బలపరుస్తాడంట. అలాగే పాపదాసంలో ఉన్న ఆత్మను రక్షించడం కోసం ఎంతో మంది పాపంలో పడిపోయి వారి ఆత్మలు నశించిపోతున్నాయంటండి. వాళ్ళని రక్షించడం కోసం మనం ప్రార్థన చేయాలంట. మనం చూస్తాం ఎంతో మంది మన ఎదురుగుండానే ఉంటారు. వాళ్ళు తెలుసో తెలియకో ఏయో పాపాల్లో తాగుతా ఉంటారు, తిరుగుతా ఉంటారు, సినిమాలకి వెళ్ళిపోతా ఉంటారు, బూతులు తిడతా ఉంటారు, వాళ్ళ ఆత్మల్ని హింసించేస్తూ ఉంటారు, లేకపోతే సూసైడ్లు చేసేసుకుంటా ఉంటారు. భయంకరమైన సాతాను క్రియల్లో ఉండిపోయి వారు విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటారు. మనం ఏం చేయాలి? మనకి తెలుసు వీళ్ళు సాతాను చేత శోధించబడుతున్నారు, వీళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నారని మనకి అర్థమైపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభా పలానా బిడ్డ నశించిపోతుంది నాయన, ఆ బిడ్డకి రక్షణ నాయన, మాలాంటి అనుభవం వాళ్ళకి ఇవ్వండి, వాక్యం వినగలిగేటట్లుగా, ప్రార్థించేటట్లుగా, నీ సన్నిధికి వచ్చేటట్లుగా చేయి తండ్రి, ఆ ఆత్మ నశించిపోతుంది నాయన అని కన్నీరు కార్చి మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటండి. మరి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మరి యూదుల కొరకు, ఆ ప్రజల కొరకు వాళ్ళందరూ నశించిపోతారేమో అని వాళ్ళందరిని రక్షించమని ఎస్తేరు ఎంతగానో ప్రార్థించిందండి. ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఎస్తేరును ఒక రాణిగా చేశాడు. ప్రజలందరికీ గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప సంతోషము ఇచ్చాడు. లేకపోతే యూదులందరూ నశించిపోయేలాగా, యూదులందరినీ సంహరించేసేలాగా ఒక రాజు శాసనం పుట్టించేశాడు. గాని ఆ శాసనానికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండి 3 దినాలు తన పనికత్తులతో సహా అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పగా ఆ యొక్క గొప్ప కార్యం దేవుడు అక్కడ ఎస్తేరు పక్షాన్ని చేశాడు. ఆ యూదులందరినీ దేవుడు రక్షించాడు. అలాగా మనం అందరి కొరకు ఆ విధంగా మనం ప్రార్థన చేయాలని, ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. లేకపోతే మనం ఒట్టొట్టు ఉపవాసాలు మనం చేయకూడదండి. చేస్తే దేవునికి కూడా అంగీకారం కాదు. మనం నిజంగా పూర్తిగా మనం అనుకున్న కార్యం సాధించాలి. నా ప్రభువా, నువ్వు ఎన్ని దినాలైనా నువ్వు అది నాకు నెరవేర్చేంత వరకు నేను విడువును, నీ సన్నిధి నేను విడువును, నీ సన్నిధిలో నేను ఉంటాను, నాకు ఈ ఆహారాలు వద్దు, పానీయాలు వద్దు, ఈ లోకం నాకు అసలు వద్దు, నువ్వే నాకు కావాలి తండ్రి అని ఎప్పుడైతే మనం కన్నీటితో దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించామో గొప్ప అద్భుతాలు చూస్తామండి. మనం అనుకున్నట్టుగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తా ఉంటాడు.
నా జీవితంలో కూడా నేను అలాగే నా బిడ్డలు చిన్న వయసులోను వాళ్ళు స్టడీస్ లోను చదువుకునేటప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు పరీక్షలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఇక్కడ మోకరిల్లి ప్రార్థన చేసేదాన్ని. ప్రభా, నా బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్ళారు నాయన, నా బిడ్డలు ఈ రోజు రాసే ఎగ్జామ్ అన్నిట్లో మంచి మార్క్స్ తో బిడ్డలు పాస్ అవ్వాలి అని నేను వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. నేను తినేదాన్ని, నాకు ఆహారం ఆకలి వేసేది కాదు. అయ్యో, నా బిడ్డలు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళు చదివి అన్ని జ్ఞాపకం ఉండాలి, వాళ్ళు ఏమైతే చదివి ఉన్నారో అయ్యే పరీక్షలో రావాలని నేను ప్రార్థన చేసేదాన్ని. దూర ప్రాంతంలో మా పాప అయితే గోవాలో చదివేది, చిన్న పాప హోమియోపతి. దూరం నుండి నేను వెళ్తాకు ఉండేది కాదు, ఆ పాప రావటానికి ఉండేది కాదు. దూరం నుండి తను ఏదన్నా తన సమస్య చెప్పినప్పుడు నేను ఎంతో చింతించి బాధపడేదాన్ని. ప్రభు, అంత దూరాన్ని ఉంది, నేను వెళ్ళలేను, ప్రభు నా బిడ్డను కాపాడవా, నా బిడ్డకి జ్ఞానం ఇవ్వవా, అక్కడ నువ్వు గణపరచు, ఆ భాష రాని వాళ్ళ మధ్య నువ్వు గొప్పగా నువ్వు బిడ్డను ఆశీర్వదించవా, మంచి మార్క్స్ తో బిడ్డ పాస్ అవ్వాలి నాయన, బిడ్డలో ఉన్న పిరికాత్మను దూరపరచు నాయన, భయపడుతుంది నాయన, నేను వెళ్ళలేని పరిస్థితి కదా నాయన, నువ్వు వెళ్ళవా, నా బిడ్డను ఆదరించవా అని నేను ప్రార్థించినప్పుడు మరుసటి రోజు ఎంతో సంతోషంగా నాకు ఫోన్ చేసేది. అమ్మా, నేను వాళ్ళ ఎగ్జామ్ బాగా రాసానమ్మా, నేను బాగా ఉన్నానమ్మా. చిన్న చిన్న ఎలకలు వచ్చినా పిల్లులు వచ్చినా ఏది చూసినా భయపడిపోయేది. అమ్మ, మా ఇంట్లోకి ఎలక వచ్చేసిందమ్మా, నా పెట్లో ఉన్న ఇవన్నీ బుక్స్ అన్ని కొట్టేస్తుందని భయం వేస్తుందమ్మంట. అమ్మ, ఏమి అవ్వదు, నువ్వు భయపడకు, దేవుడు ఉన్నాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభా ఎలకల బాధ నుండి తప్పించిన ఆయన, నా బిడ్డ భయపడిపోతుంది నాయన అని నేను ప్రార్థన చేసినప్పుడు నిజంగా అది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చేది కాదంటండి. గొప్ప సాక్ష్యం అనమాట అది. మనం నమ్మకంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనమాట. నా అనుభూతి అది. మళ్ళా ఇంటి విషయంలో దేవుడు నాకు మంచి గృహాన్నే ఇచ్చాడు. కింద 2 పోర్షన్లు వేసుకున్నాము, కానీ మేము ఉండటానికి లేదు. పైన ఒక చిన్న దుబ్బుగడ్డ వేసుకుని కింద ఈఎంఐలు కట్టుకుంటా, గానీ పిల్లల చదువులు ఇల్లు కట్టడం అన్ని ఒకేసారి రావటంలో కొంచెం కష్టమైంది. కొంచెం డబ్బులు సర్దుబాటు తక్కువ అయ్యింది అనమాట. పిల్లల ఫీజులు ఇవన్నీ ఒకసారి ఒక జీతం మీద అన్ని తట్టుకోలేకపోయేవాళ్ళం. అలాంటప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసేదాన్ని, ప్రభా నాయన మా పరిస్థితి చాలా చిన్నది, బిడ్డలకు కూడా సమృద్ధిగా మేము పెట్టలేకపోతున్నాం, ఒక జీతం మీద ఇల్లు ఇంటి భారం పెట్టేసుకున్నాం నాయన, మేము ఉండటానికి లేదు, ఈ దుబ్బుగడ్డ ఇంటిలో ఇది వర్షం కురిచేస్తుంది ఆయన, మరి మాకు ఈ ఇంటి వరకైనా నాకు వచ్చే సంవత్సరానికి నాకు చిన్న స్లాబ్ తండ్రి అని నేను ప్రార్థన చేశాను. మోకరిల్లి కన్నీటితో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు సంవత్సరం తిరగకుండా గొప్ప ఆశ్రమం 2 స్లాబ్లు వేసుకునేలాగా అద్భుతం చేశాడు. నిజంగా నేను అదైతే ఆ అనుభూతి అస్సలు మరవలేను. ఆ మోకరి కన్నీటి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఎన్నో అనుభవాలు నేను పొందుకున్నాను దేవుని విషయంలో. నేను అలా దేవుని సన్నిధిలో ప్రార్థించి నా బిడ్డలు డాక్టర్ సీట్లు రావాలంటే ఎంసెట్ అయ్యి రాసేటప్పుడు కూడా మాకైతే డబ్బులు పెట్టి చదివించే పరిస్థితి కాదు నాయన, ఇల్లు కట్టేసుకున్నాం, బిడ్డలు 3 ఒకేసారి చదువులు నాయన ఎలా తట్టుకోగలవు నాయన, ఫీజులు కట్టడానికి కానీ దేనికి ఆటంకం లేకుండా అన్ని సమృద్ధిగా ఈ తండ్రి నువ్వు ఇస్తేనే కదా మేము ముందుకు వెళ్ళలేదని అలాగా కన్నీటితో ఉపవాసం అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు మానలేదండి. శుక్రవారం ప్రార్థన ఉపవాసంలో ప్రార్థనలో నేను 10 గంటలకు కూర్చొని 3 గంటల వరకు దేవుని సన్నిధిలో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అలా కూర్చొని పోరాడుతా, మా సమస్యలు బట్టి మా బాధలు బట్టి నేను అలాగ కన్నీటితో ప్రార్థన చేస్తూ నేను అలాగ దేవుని సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను. మా పాప డాక్టర్ విషయంలో ఆయుర్వేదం డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఎంతో ఆశపడ్డా, కానీ 2 కోచింగ్లు ఇప్పించినా రాలేదు. ఆఖరికి హోమియోపతి నెల్లిమర్లో జాయిన్ చేసామని పెద్ద పాపని జాయిన్ చేస్తే నేను ప్రార్థన ఒకటే చేస్తున్నాను, ప్రభా నువ్వు శక్తివంతుడు కదా నాయన, నువ్వు ఫ్రీ సీట్ ఇవ్వగలవు, శక్తివంతుడు, మేము అంత డబ్బు కట్టుకుని చదివించలేం కదా నాయన, ఇల్లు కట్టేస్తాను, 3 పిల్లలు ఒకసారి చదువుతున్నారు, ఇల్లు ఫీజులు కట్టలేకపోతున్నాం తండ్రి, నువ్వు మేలు చేయవా, నువ్వు గొప్ప శక్తివంతుడు కదా అని ఇలాగా మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయుర్వేదం కౌన్సిలింగ్ వేయలేదండి. పాప జాయిన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో చిన్న కౌన్సిలింగ్ వేసాడు, అది నేనే చూశాను పేపర్లో చూసి, ఏమంటే చిన్న కౌన్సిలింగ్ పడ్డదండి ఆయుర్వేదము, మరి ఏం చేద్దాము అని అడిగితే వద్దులే అక్కడ జాయిన్ చేసేసాం కదా, నెల్లిమర్లో బాగుంది కాలేజీ చదువుకుంటుంది కదా వద్దు అన్నారు. లేదండి ఒక్కసారి పిలవండి, రేపు పొద్దున ఆదివారము శనివారమే కదా వస్తుంది, వచ్చి మనం చూసినట్టు ఉంటది, కౌన్సిలింగ్కి వెళ్ళినట్టు ఉంటది కదా అంటే సర్లే అని మా పాపలు చెప్తే ఎందుకులే అమ్మా ఇక్కడ చక్కగా ఉంది కాలేజ్ అంతా బాగుంది ఎందుకు అట్లాంటప్పుడు అని అన్నది. వద్దమ్మా ఒక్కసారి రా మమ్మల్ని చూసినట్టు ఉంటది కదా, నువ్వు వచ్చేసి మళ్ళీ సోమవారం కాలేజీకి వెళ్ళిపోదు అని రా అని పిలిచినప్పుడు వచ్చిందండి. డిస్కషన్ చేసుకుని సోమవారం మేము విజయవాడ కౌన్సిలింగ్కి వెళ్ళాం. వెళ్తే పాప కొరకు ఒకే సీట్ ఉన్నదండి, ఆయుర్వేదం డాక్టర్ సీట్ అనమాట అది. కౌన్సిలింగ్ లోపల కూర్చుంటే ఈ పాప వెళ్ళగానే ఒకే సీట్ కనపడుతుంది.
సీట్ కనపడుతుంటే డాడీ ఒక సీట్ ఉంది డాడీ, ఏం చేయమంటారు అంటే, పెట్టేయమ్మా ఏమైతే అయిందిలే చూద్దాంలే, పెట్టేయి దేవుని ఆర్పాటం వల్లే పెట్టేయి అన్నారు. పెట్టేస్తే వెంటనే ఆ సీటు పాప కోసం, ఒక్క సీటు పాప కోసం అలా దాచి ఉంచాడండి దేవుడు. ఫ్రీ సీట్ అది. నెల్లిమర్ల, విజయవాడ నెల్లిమర్ల ఆయుర్వేదం కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మరి అక్కడ మేము నెల్లిమర్లలో ఫీజు కట్టేస్తాం హోమియోపతికి. అక్కడి నుంచి తీసుకురావాలంటే మళ్ళీ వాళ్ళు ఫీజు ఇవ్వరు. దగ్గరగా 50-60 వేలు కట్టేస్తాం ఫస్ట్ టర్మ్ ఫీజు. అవి ఇవ్వరు. ఏం చేయాలి? పోతే పోనీలే, మనకి ఆ డబ్బులు అవసరం కాదు, ఫ్రీ సీట్ వచ్చింది కదా, ఈ 4 సంవత్సరాలు చక్కగా ఫ్రీగా చదువుకుంది కానమ్మా, నువ్వు పెట్టేసి ఇక్కడ జాయిన్ అయిపో అనగానే వెంటనే దేవుని కృప ఎంత గొప్పదో నేను ఎంతో ఆనందించాను. ప్రభా, ప్రార్థన నువ్వు ఎప్పుడు నా ప్రార్థన ఎప్పుడు విడిచిపెట్టలేదు. నా ప్రార్థనకి ఫ్రీ సీట్, ఒక్క సీటు నా కోసం, నా బిడ్డ కోసం నువ్వు ఉంచావా, నా ప్రార్థన ఎంతగా ఆలకించావా ప్రభా, మా పక్షాన్ని నువ్వు ఉన్నావు కదా అని ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని సందులో నేను ఎంతో ఆనందించాను. మరుసటి వారం నేను, ప్రభా నువ్వు మా కోసమే కదా ఇంతగా మాకు ఇంటి విషయంలో మేలు చేస్తున్నావు, బిడ్డల విషయంలో మేలు చేస్తున్నావు, మా సాధ్యం కాని కార్యాలన్నీ నువ్వు చేస్తున్నావని నేను ఎంతో సంతోషించేదాన్ని. అలాగా దేవుడు మన పక్షాన, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పోరాటం కలిగి ఇతరుల కొరకు, మన అవసరతల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడంటండి. తప్పక చేస్తాడు, జరిగిస్తాడని మనం అపనమ్మకంగా మనం ఉండకూడదు. జరిగిస్తాడు కూడా. అలాగా మీరు కూడా మన గ్రూప్ లో అందరూ కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో తప్పగా ప్రార్థన చేయండి. ఇగో ఈ వచనాలన్నీ ఉన్నాయి. యెషయా గ్రంథం 58:6 వచనంలో ఒకసారి చూడండి. అలాగే ఎజ్రా 8:22-21 వచనాల్లో మనం రాసుకుని అవి చదువుకున్నప్పుడు, అంటే ఇవన్నీ చదవటానికి ఇప్పుడు మనకి టైం సరిపోదు, మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. అది మీరు తర్వాత రాసుకుని రిఫరెన్స్లన్నీ రాసుకుని దేవుని సన్నిధిలో మీరు అందరూ ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు మనం మేలు పొందుకోవాలి, మన ఈ యొక్క మనకున్న పరిస్థితులన్నీ విడుదల పొందుకోవాలంటే తప్పగా మనం ఉపవాసం ఉండి ఒక్కరోజు మనం ఆరోగ్యం ఏమి చెడిపోదు, ఇంకా శక్తి పొందుకుంటాం. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఒక్కరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఒక్క దినం దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, జీవితాంత కాలము కూడా మనం చెదిరిపోకుండా అలాగా నమ్మకస్తులుగా ఉంటాం. ఎన్ని శోధనలు వచ్చినా ధైర్యంగా నిలబడతాం. అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు, అటువంటి బలాన్ని ఇస్తాడు, అటువంటి శక్తిని ఇస్తాడు. గనక మన గ్రూప్ సభ్యులందరికీ చెప్పేది ఏంటంటే, గొప్పగా మనం అందరూ ఉపవాసం ఉండి అందరి కోసం ప్రార్థన. మన గ్రూప్ సభ్యులు నూతన ఆత్మలు దేవుడు రప్పిస్తున్నాడు. మన ప్రార్థనలే నిజంగా మనం చేసే ప్రార్థనలే, చిన్న గ్రూప్ లో చేసే ప్రార్థనలు అందరూ విజ్ఞాపన చేస్తున్నారు. మన గ్రూప్ నాకు ఎంత చాలా నచ్చింది. నేను ఎప్పుడు ఇంతగా చూడలేదు ఎక్కడాను. ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని ఇదిగా వెళ్ళినా గానీ ఎంత విశ్వాసం ఎక్కడా మనం చూడలేదు. కానీ మనం అందరము ఇలా కూడి ప్రార్థన చేయటం దేవుడికి చాలా ఇంపుగా ఉంది. ఉదయకాలంలో ఎవ్వరు లేవరు. 4 గంటలకి 5 గంటలకి లేచి ప్రార్థనలు ఎవరు చేయరండి. బద్ధకస్తులు చాలా మంది. ఆ బద్ధకం చెప్పిన దేవుని సన్నిధిలో మొదలు చేద్దాంలే, లెగుద్దాంలే, 7 అయిన తర్వాత 8 అయిన తర్వాత వాళ్ళకి బాధ్యత ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, లేవలేరు. కానీ మన గ్రూప్ అంతా ఇంత చక్కగా లేచి ప్రార్థన చేస్తున్నారు అంటే చాలా అద్భుతం అండి. నిజంగా దేవుడే అందరిని మేలుకొల్పి చక్కగా వాక్యాలతోటి, పాటలతోటి, స్థుతులతోటి ఆనందించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని చాలా కృతజ్ఞత నేను చెప్పుకుంటా ఉంటాను. నేనైతే ఎప్పుడు 4 గంటల ముందే లేచిపోతాను. 3:30 ఆ టయాన్ని లేచి నేను ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను గ్రూప్ లో జాయిన్ అవుతాను. ప్రభా, ఈ దినమంతా నువ్వు నూతన దినం ఇచ్చావు, ఈ దినమంతా మమ్మల్ని కాపాడు నాయన. ఏ దుష్టుడు మమ్మల్ని ఏర్పాటు చేయకూడదు, ఏ శోధనలు రాకూడదు నాయన. ఒకవేళ ఏదైనా వచ్చినా తట్టుకోగలిగే శక్తిని మాకు ఇవ్వండి నాయన. మేము ఎప్పుడు నీ వాక్యానుసారంగా, ఎప్పుడు నీ సన్నిధిలో నీ వాక్యాలు చదువుకుంటూ మేము బలపడటానికి శక్తిని నాయన, స్తుతుల ద్వారా మేము నిన్ను గనపరచాలి ప్రభా. నిన్నే గనపరచాలి. ఈ లోకంలో దేనికి ఆధిక్యత ఇవ్వకూడదు, నీకే ఆధిక్యత ఇవ్వాలి తండ్రి అని దేవుని సన్నిధిలో ఎప్పుడు మొరపెడుతూ ప్రార్థన చేసుకుంటా ఉంటాం. గనక ఇది చాలా టైం మేరిపోతుంది. మనం ఇంకా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఇంకా ఉన్నాయి చాలా, మనం ఉన్నాయి. దేవుడు చాలా చాలా చూపించాడు నాకు. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు. తర్వాత ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి.
ప్రభా స్తోత్రాలయ్యా, కృప కలిగిన మా తండ్రి, నీ కృప చొప్పున ఇదిగో నాయన నీ బిడ్డలకు ఏమి బోధించినావో నాకైతే తెలియదు. ఇదిగో నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా దోషం ఉంటే దయతో క్షమించండి. నువ్వు మాకు చేసిన మేలు బట్టి ఇదిగో కృతజ్ఞతగా సాక్షిగా నిలబెట్టుకున్నావు. ఇదిగో ఉపవాస దినాల యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు చూపించినావు ప్రభా. ఎలా ఉపవాసం ఉండాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా నీ మహిమను పొందుకోవాలో ఆయన చూపించినావు తండ్రి. ఆయన మేమందరం మాట ప్రకారంగా నడుచుకొనొచ్చు నీ సన్నిధిలో స్థిరముగా బలముగా ఆయన నీలో నాటబడటానికి నాయన నీ రాకడ కొరకు మేము తండ్రి సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మా గ్రూప్ సభ్యులందరినీ బలపరచండి ప్రభా. ఎవ్వరికి ఎటువంటి తండ్రి నాయన బలహీన పరిస్థితులు ఎవ్వరికి ఉండకూడదు. అందరూ శక్తివంతులుగా బలవంతులుగా నీ సన్నిధిలో నిత్యము గంతులు వేసే వ్యక్తులుగా తీర్చిదిద్దమని ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు బలపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ఇంకా ఆత్మతో నింపండి, శక్తివంతులుగా చేయండి. అందరినీ గొప్ప సాక్షులుగా నువ్వు నిలబెట్టుకుంటున్నావు నాయన. వాక్యాల ద్వారా పాటల ద్వారా ఆయన అందరిని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా ఈ గ్రూప్ ని తండ్రి విస్తరింప చేయమని అడుగుతున్నాను, ఫలింప చేయమని అడుగుతున్నాను నాయన. ముఖ్యంగా ఇదిగో లత గారు తల్లి విషయంలో నాయన ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డను బలపరచండి నాయన. ఈ రోజు జరిగిపోయే తండ్రి జరిగిస్తున్న టెస్టుల్లో మీరు ఉండండి, ఏమి ఉండకూడదు ప్రభు. ఆ బిడ్డ నీ వద్దకు రావాలని నాయన యేసయ్య ఎంతో ఆశ కలిగి ఉన్నది కనుక ఈ యొక్క తండ్రి ఇది నీ మహిమార్థమే వచ్చుంటే ఆ బిడ్డని బలపరచండి, స్వస్థపరచండి, ఏమీ లేకుండా చేయండి. ఆ గర్భ సంచిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ అయినా ఎంతో కాలం నుండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ ఆత్మను నీ వద్దకు తండ్రి నాయన చేర్చుచున్నావు ప్రభా. విశ్వాసం ఇచ్చావు, వాక్యం వినగలిగే శక్తిని ఇచ్చావు నాయన. బిడ్డ నాయన అలా ఎంతగానో తండ్రి సంతోషించింది తల్లి విషయంలో ప్రభా. నాయన శక్తిమంతుడు కదా నాయన, నువ్వు మేలు చేయమల్లా మళ్ళీ వారానికి గొప్ప సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను నా ప్రభా. నువ్వు అద్భుతాలు చేయగల శక్తివంతుడు, ఘనముగా వాడుకోగలిగే శక్తివంతుడు నాయన. గ్రూప్ లో తండ్రి నాయన గొప్ప శక్తివంతురాలుగా ఆ బిడ్డ కూడా జాయిన్ అయ్యి చక్కగా ప్రభు గొప్పవాడు, నేను ఎంతో సమయం వృధా చేసుకున్నానే అని ఆ వేదనతో నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాను నా ప్రభా. చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా పోలేదు ప్రభా. నువ్వు గనపరచగల తండ్రి, విశ్వాసంతో కూడిన ప్రార్థన నా తండ్రి ఆ రోగిని స్వస్థపరిచింది అన్నట్లుగా విశ్వాసంతో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఓ నాయన బిడ్డని ముట్టి స్వస్థపరిచి ఏదంటే ఆయన బలపరిచి నడిపించి సహాయం దాయిచ్చమని ఈ తండ్రి ఈ యొక్క గ్రూపు మళ్ళీ నాయన అది నుండి అంచెం వరకు మీరే నడిపించి మహిం పొందమని నాయన ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధి చేర్చుకుని మహిం పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేసి ముగించుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.